లైఫ్ అన్నాక అందరికీ డ్రీమ్స్ ఉంటాయి అండ్ వాటి కోసం చాలా ఫైట్ కూడా చేస్తాం. మీ లైఫ్లో మీరు పెట్టుకున్న ఫస్ట్ పెద్ద గోల్ ఏంటి? నాకైతే ఐఐటి క్రాక్ చేయడం. ఆఫ్టర్ స్టడీయింగ్ హార్డ్ ఫర్ 3 years ఐ గాట్ ఇన్ టు ఐఐటి గాంధీనగర్. అందరూ హ్యాపీ ఇంట్లో. అండ్ నా లైఫ్లో అప్పటి వరకు బిగ్గెస్ట్ అకాంప్లిష్మెంట్ అదే. బట్ ఆ 4 years కాలేజ్లో ఉన్నంతసేపు ఐ హ్యాడ్ బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్. ఫస్ట్ టైం అంత దూరం వెళ్ళడం, ఫస్ట్ టైం నార్త్ ఇండియాలో ఉండడం అండ్ అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఫస్ట్ టైమ్స్ ఉన్నాయి. బట్ యూఆర్ గెటింగ్ మై పాయింట్ రైట్. ఫ్రెండ్స్, పార్టీస్, ఫెస్ట్, సెమిస్టర్ ఎగ్జామ్స్, నైట్ అవుట్స్, క్రికెట్ అండ్ ఓ మై గాడ్ ఆ ట్రిప్స్ అయితే టూ గుడ్ అసలు. బట్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు అన్ ఎండ్ రైట్. 8th semester అయిపోయింది, ఇంటికి వచ్చాను. తర్వాత బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని మళ్ళీ వెళ్తున్నాం. ఈసారి కాలేజ్ కోసం కాదు. తర్వాత ఏముంది, లైఫ్ హ్యాపెండ్. న్యూ ప్లేస్, న్యూ పీపుల్, న్యూ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మై ఫస్ట్ జాబ్. లైఫ్లో చాలా దూరం వచ్చాను. కాలేజ్లో డాడీని పాకెట్ మనీ కోసం 5,000 అడిగే దగ్గర నుండి డాడీ లోనేగా నేను చూసుకుంటాలే. అండ్ ఇప్పుడు కాలేజ్లో ఉన్నట్టు కాదు, మనమే రెంట్ కట్టుకోవాలి, మనమే ట్యాక్స్ పే చేసుకోవాలి, మనమే వర్క్ చేయాలి, మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనమే డబ్బులు సేవ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ 6 months నా లైఫ్ చాలా మారింది అండ్ అదే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. హలో గైస్, మై నేమ్ ఇస్ హర్షవర్ధన్ అండ్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటి గాంధీనగర్. ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను జొమాటోలో. ఈ వీడియోలో ఏదో నేను అది పీకేశాను, నేను ఇది పీకేశాను అని ఫ్లెక్స్ చేయడానికి కాదు, బట్ లాస్ట్ 6 months ఇస్ క్వైట్ అ బిట్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ లాస్ట్ 6 months చాలా ఫాస్ట్గా అయిపోయాయి. ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ 12 hours ఎవ్రీ సింగిల్ డే ఇన్ ద లాస్ట్ 6 months, అసలు డే ఎప్పుడు అవుతుంది, నైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వీక్ డేస్ ఎప్పుడు అయిపోతుంది, వీకెండ్ ఎప్పుడు వస్తుంది, ఏం అర్థం కాలేదు. ఆఫ్టర్ మీటింగ్ న్యూ పీపుల్ అండ్ మోర్ టాలెంటెడ్ పీపుల్ దాన్ మీ అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ సో మెనీ న్యూ టెక్ స్టాక్స్ అండ్ న్యూ లాంగ్వేజెస్ అండ్ ఆఫ్టర్ రైటింగ్ thousands of lines of code, I can definitely say లాస్ట్ 6 months చాలా హెక్టిక్గా అయింది. బట్ స్టిల్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అండ్ ఎక్సైటింగ్ అట్ ద సేమ్ టైం. పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ చాలా నేర్చుకున్నాం, చాలా గ్రో అయ్యాం. అలానే మన యూట్యూబ్ ఛానల్ కూడా చాలా గ్రో అయింది. సో ఐ వాంటెడ్ టు టేక్ ఎ పాజ్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ ద లాస్ట్ 6 months జర్నీ. అంతే. సో సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. సో ఎస్, క్యాంపస్ ప్లేస్మెంట్ అయింది, జొమాటోలో జాబ్ వచ్చింది అండ్ July 3rd వాజ్ మై జాయినింగ్ డేట్. ఆ రోజు నాతో కలిపి 17 members జాయిన్ అయ్యారు. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈస్ అందులో 5 members తెలుగు వాళ్ళే. ఫస్ట్ 2 weeks మేము హోటల్లోనూ, కంపెనీ వచ్చింది. పొద్దున కలిసే బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం, నైట్ కూడా వచ్చాక కలిసి డిన్నర్ చేసేవాళ్ళం. అలా టైం పాస్ అవుతూ ఉండేది. ఫస్ట్ వీక్లో బేసిక్గా ఇండక్షన్ జరిగింది అనమాట. ప్యారల్గానే మేము ఇల్లులు, పీజీలు, హాస్టల్లో వెతుక్కుంటున్నాం. అలా మా ఫస్ట్ వీక్ అయిపోయింది. ఫస్ట్ వీక్ అయ్యేసరికి స్ట్రేంజర్స్ కొలీగ్స్ అయ్యారు, కొలీగ్స్ ఫ్రెండ్స్ అయ్యారు. సెకండ్ వీక్ స్టార్టింగ్లో మాకు టీమ్స్ ఇచ్చారు అండ్ నా టీమ్స్ వచ్చేసి మర్చెంట్, క్యాటలాగ్ టీమ్. సో సెకండ్ వీక్, థర్డ్ వీక్ అంతా సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ సెటప్కి అండ్ అలానే కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి గోలాంగ్ అండ్ PHP మీద వర్క్ చేస్తున్నాను. సో అప్పుడు ఆ 2 నేర్చుకున్నాను. అండ్ అలానే అసలు మెన్యూ టీమ్ ఏం చేస్తుంది, ఈ టీంలో వర్క్ ఎలాంటిది ఉంటుంది, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అలా కొన్ని డాక్స్ ఉంటే అవన్నీ చదివాం. ట్రైనింగ్ అయ్యే ఉండవు, జస్ట్ ఇంక మేమే ఎక్స్ప్లోర్ చేసుకుని, మేమే చదువుకొని, మేమే ప్రాక్టీస్ చేసాం. అండ్ ఫైనల్లీ ఐ గాట్ మై ఫస్ట్ టాస్క్ ఇన్ 4th week విచ్ ఇస్ రిలేటెడ్ టు కాఫ్కా, క్యూస్ అనేవో ఉంటాయి. అవేంటో కూడా నాకు తెలియదు. బట్ అగైన్ వీఆర్ నాట్ ఇన్ కాలేజ్, సో వర్క్ చేస్తూనే నేర్చుకుంటూ ఉంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం వర్క్ చేస్తున్నప్పుడు అది ఫస్ట్ టైం మనం వింటాం అండ్ అలానే నేర్చుకుంటూ ఉంటాం. అండ్ నా కేసు కూడా అంతే. అప్పుడే అసలు కాఫ్కా అంటే ఏంటి, టాస్క్ అంటే ఏంటి అర్థం చేసుకుని, మెల్లగా నేర్చుకుని అలా చేస్తాం. దట్ వాస్ ఛాలెంజింగ్ బట్ ఎగ్జైటింగ్గా కూడా అనిపించింది. అండ్ అలానే మన ఫస్ట్ మంత్ అట్ జొమాటో అయిపోయింది. జూలై ఎండ్లోనే మనకు కాన్వకేషన్ ఉంది. ఆఫ్టర్ 3 months ఫ్రెండ్స్ని కలుస్తున్నాను. ఆ ఎగ్జైట్మెంట్ వేరేలా ఉండేది అప్పుడు. కాన్వకేషన్ అయిపోయింది, మళ్ళీ గురుగావ్ వచ్చాం. అలా డేస్ పాస్ అవుతూ ఉన్నాయి, వర్క్ పెరుగుతూ ఉంది. అండ్ మీరు కనుక అప్పటి నుంచి నన్ను ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుసు, అప్పట్లో నేను జీమాట్ కోసం యూట్యూబ్ ఆపేశాను. బట్ దోస్ 2 months ఆర్ క్వైట్ హెక్టిక్. జూలై, ఆగస్ట్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళేవాడిని. టైం అయిపోతుంది. రఫ్గా 10:30 to 8:30 ఆఫీస్ ఉండేది. కొన్నిసార్లు ఇంటికి వచ్చాక కూడా పని చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మేము లేట్ నైట్ కోడ్ రిలీజ్ చేస్తాం. సో అప్పుడప్పుడు 1 వరకు ఉండాల్సి వచ్చేది, 12 వరకు ఉండాల్సి వచ్చేది. అండ్ ఒకవేళ ఆ రోజు అలా లేదు అంటే జీమాట్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని.
bit tired of life, like you're not really happy but you don't wanna die, like you're hanging by a thread but you gotta survive, cause you gotta survive, like your body's in the room but you... నైట్ 10 to 1 కానీ 9 to 12 కానీ నాకు ఎప్పుడు దొరికితే అప్పుడు అలా రోజులో 3 hours 2 hours అలా జీమాట్కి ఇచ్చేవాడిని. అండ్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఐ ఎండెడ్ అప్ వర్కింగ్ ఆల్మోస్ట్ 12 hours 14 hours a day అండ్ ఐ వాజ్ టైర్డ్. చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించేది. అరే అసలు ఎందుకు ఇంత కష్టపడుతున్నాం, ఇంత అవసరమే ఉంది, ఇప్పుడే మంచిగా జాబ్ వచ్చింది, ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ కూడా గ్రో అవుతుంది, దాన్ని కూడా ఆపేసాం, ఎట్ వాట్ కాస్ట్. ఇప్పుడు ఒకవేళ జీమాట్ రాసిన 2 years తర్వాతే జాయిన్ అయ్యేది. సో ఇంకా అప్పుడు ఒక రియలైజేషన్కి వచ్చి ఇప్పుడు వద్దు, మళ్ళీ మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగానే రాద్దాం, ఇలా సగం పనులు వద్దని చెప్పి జీమాట్ పక్కన పెట్టేశారు. ఇప్పుడు 2 గోల్స్ మనకి, జాబ్, యూట్యూబ్. అండ్ ఇంకా సెప్టెంబర్ నుంచి డిసెంబర్, మ్యాన్ దీస్ 4 months ఐ వర్క్ సో హార్డ్. ఈ లాస్ట్ 4 monthsలో అయితే మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ మీద కానీ, ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్ మీద కానీ, మర్చెంట్స్కి హెల్ప్ అయ్యే ప్రాజెక్ట్స్ మీద కానీ బాగానే పనిచేశాను. ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. వీక్ డేస్లో అలా ఆల్మోస్ట్ 12 hours a day కష్టపడ్డాక వీకెండ్స్లో రిలాక్స్ అవుతాం అనిపిస్తుంది. బట్ అలా రిలాక్స్ అయితే మీకు వీడియోస్ ఎలా వస్తాయి? స్క్రిప్ట్ రాయాలి, షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి అండ్ అప్లోడ్ చేయాలి. సో యాజ్ ఐ సెడ్ లాస్ట్ 6 months డెఫినెట్లీ హెక్టిక్గా ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఎక్సైటింగ్ అండ్ ఫన్ టు. ఇంతకీ మనం ఆఫీస్ మనం ఎక్కడ పని చేస్తున్నామో చూపించలేదు కదా, ఇదే మన డెస్క్. లాస్ట్ 6 months యాజ్ సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి చాలా టెక్ స్టాక్స్ నేర్చుకున్నాను, 2 new languages నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. బట్ ఇట్స్ క్వైట్ ఎక్సైటింగ్. ఒక ప్రొడక్ట్ని, ఒక ఫీచర్ని ఎలా స్టార్ట్ చేస్తాం, దాని డిజైనింగ్ ప్రాసెస్ ఏంటి, దాని థింకింగ్ ప్రాసెస్ ఏంటి, తర్వాత కోడ్ చేస్తాం, తర్వాత డెవ్ చేస్తాం, తర్వాత డిప్లాయ్ చేస్తాం, చాలా థింగ్స్ నేర్చుకున్నాను. నేను కాలేజ్లో 4 yearsలో నేర్చుకోలేనివన్నీ ఈ 6 monthsలో నేర్చుకున్నాను. ఇంకా ఇన్ఫాక్ట్ చాలా ఎక్కువ నేర్చుకున్నాను. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టీమ్ ఇన్ ద కంపెనీ. సో పని కూడా గట్టిగానే ఉంటుంది. దాంతోపాటు మనం చేసే వర్క్ రియల్గా రిఫ్లెక్ట్ అయ్యింది. అండ్ ఆల్సో ఇప్పుడు కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. డిజైన్ స్టేజ్ నుండి ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా కోడ్ చేయాలి అని అన్ని డిస్కస్ చేసి ఇదే కైండ్ ఆఫ్ ఒక బిగ్ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో అది ఇంకొన్ని రోజుల్లో లైవ్ కూడా అవబోతుంది, మీకు యాప్లో కూడా కనిపిస్తుంది. అయ్యాక అదేంటో మీతో షేర్ చేసుకుంటాను. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దట్. సి యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ కేమ్ ఇన్ టు దిస్ టీమ్. ఇనిషియల్ డేస్లో మంచి సపోర్ట్ వచ్చింది అండ్ చాలా నేర్చుకున్నాను. ఈజీగా అప్రోచ్ అయ్యే పీపుల్ ఉన్నారు టీంలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పార్టీస్. మేము వారానికి ఒక పార్టీకి వెళ్తాం. వీక్ ఒకసారి అన్న బయటకు వెళ్ళకపోతే మా వాళ్ళు నిద్రపడదు. చెప్తున్నా కదా, జొమాటోలో ఏ టీం కూడా అంత ఫ్రీక్వెంట్గా బయటకు వెళ్ళదు. ఐ కెన్ గ్యారంటీ దట్. ఇంకా మోస్ట్ ఆఫ్ ద పార్టీస్ అన్ని ఫ్రైడేసే ఉంటాయి. అండ్ అలా పదండి వెళ్దాం అంటారు. నేనేమో నాకు కొంచెం పని ఉంది, యూట్యూబ్ ఉంది, అది వర్క్ చేసుకోవాలి, అది ఇది అంటా ఉంటాను. ఏం వెళ్తావులే పద అని చెప్పి నన్ను తీసుకెళ్తారు. ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. And yes, last 6 months was a kind of roller coaster ride for me. సో అది ఇవన్నీ చేస్తూ ఇలా ఎంజాయ్ చేస్తూనే మళ్ళీ వీకెండ్స్లో 12 hours 14 hours కష్టపడి మీకోసం వీడియో పెట్టేవాడిని. బట్ యు నో వాట్, అని ఒక వీడియో తీసి అలా అప్లోడ్ చేశాక ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. కొంతమంది అన్నా మోటివేట్ అవుతారు, కొంతమంది కన్నా ఇన్స్పిరేషన్ వస్తుంది, కొంతమంది కన్నా హెల్ప్ అయ్యిద్ది అని ఒక ఫీలింగ్ వస్తుంది చూడండి. దట్ ఈస్ వర్త్ ఇట్. అండ్ దానికి తోడు మీ కమెంట్స్ చదివాక అన్న థ్యాంక్స్ అన్న, ఇలాంటి కంటెంట్ తెలుగులో లేదు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్, థ్యాంక్స్ ఫర్ దట్, ఇవన్నీ చదివాకైతే వర్త్ వర్మ వర్త్ అని అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ గైస్. అండ్ జాబ్ ఈజ్ నాట్ డన్ యెట్. జొమాటోలో మాకు సేయింగ్ ఉంది, ఎంత పెద్ద అకాంప్లిష్మెంట్ వచ్చినా, ఎంత పెద్ద మైల్ స్టోన్ వచ్చినా 1% ఈజ్ డన్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో అలానే లాస్ట్ 6 months ఈజ్ జస్ట్ 1% డన్. 2024లో డెఫినెట్గా ఐ ట్రై మై బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్. అండ్ మీరు కూడా మీకు గోల్స్ ఉన్న, డ్రీమ్స్ ఉన్న, స్టే కమిటెడ్, స్టే కన్సిస్టెంట్ అండ్ ఫైట్ హార్డర్. డెఫినెట్లీ మీ గోల్స్ని మీరు రీచ్ అవుతారు. సో అది ఈ వీడియోకి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ అన్నీ తెలిసిందే మీకు. సో అంటిల్ దెన్, సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.